ఫ్రెండ్స్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంకా వెబ్ డెవలపింగ్ కావచ్చు, హెచ్టీఎంఎల్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, టాలీ కావచ్చు, టైపింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కోర్సులు కావచ్చు, ఇంకా మీరు వీడియో ఎడిటింగ్ అని, ఫోటో ఎడిటింగ్ అని ఇలాంటి కోర్సులన్నీ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. అందుకోసం అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇందులో మీరు గూగుల్ అకౌంట్ అయినా కానీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లేదా ఫేస్బుక్ కానీ ఈమెయిల్ కానీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో నేనైతే గూగుల్ అకౌంట్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. అకౌంట్ని క్రియేట్ చేసుకోగానే మీ పేరు అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ లొకేషన్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకు కోర్స్ అయితే కనిపిస్తాయి చూడండి. మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారా, గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి లేదా వెబ్ డిజైన్కి సంబంధించి కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా, సో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంటాయి, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పి ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. నేను స్టూడెంట్ని క్లిక్ చేసుకొని స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు చాలా కోర్సు అయితే ఫ్రీగా ఉంటాయి. సో కొద్ది కింద స్క్రాల్ చేసుకున్నారు అనుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చాలా ఫ్రీగా కనిపిస్తాయి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ని క్లిక్ చేసుకుంటాను. వీటిని క్లిక్ చేసుకోగానే ఈ కోర్స్ మనకు హిందీలో అయితే ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇస్తారు చూడండి. సో సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. ఈ కోర్స్ అయితే హిందీలో ఉంది. ఒకవేళ మీకు తెలుగు కోర్సు కూడా కావాలనుకుంటే పైన సెర్చ్ బార్ లో అయితే తెలుగు అని చెప్పి సెర్చ్ చేసుకోండి. తెలుగు అని టైప్ చేయగానే తెలుగులో ఉన్న మొత్తం కోర్సు చూపించడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని చెప్పేసి, ఇంకా ఫోటోషాప్ కానీ, పైథాన్ కానీ, వీడియో ఎడిటింగ్ సంబంధించి కానీ ఇట్లా మీకు చూపిస్తుంది అండి. ఈ కోర్స్ తెలుగులో అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఈ కోర్సులో 6405 లెర్నర్స్ అయితే ఉన్నారంటే యాక్టివ్గా అయితే. ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే 999 అమౌంట్ అయితే పే చేసుకోవాలి. సో మాకు సర్టిఫికేట్ వద్దనుకుంటే ఫ్రీగా జాయిన్ అయిపోండి. సో నాకైతే సర్టిఫికేట్ వద్దనుకుని సో ఫ్రీగా అయితే జాయిన్ అయిపోతాను. ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. స్టార్ట్ కోర్స్ అని క్లిక్ చేసుకోండి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే మీరు ఫ్రీగా కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మధ్య మధ్యలో చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి. సో మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే రాదు. ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు అమౌంట్ పే చేశారనుకోండి, మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది, యాడ్స్ అయితే రావు. సో మీరు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇందులో అయితే మీకు మీరు ప్రతిరోజు ఏ టైంలో క్లాస్ అయితే వినాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసుకోండి. ఈ కోర్సులో మీరు ఫ్రీగా జాయిన్ అయ్యారనుకోండి, యాప్ క్లోజ్ చేశారనుకోండి, యాప్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ప్రొఫైల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇందులో మై కోర్సెస్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఏ కోర్సులో జాయిన్ అయ్యారో అక్కడ కోర్సు చూపిస్తుంది. సో నేనైతే ఫోటోషాప్లో అయితే జాయిన్ అయిపోయాను. కోర్స్ అయితే నాకు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ కోర్స్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మై డౌన్లోడ్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న మీ కోర్స్ వీడియోస్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఫోటోషాప్ ని ఫ్రీగా నేర్చుకుంటున్నాను. సో కొద్దిగా ఈజీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నాకైతే ఓకే అనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది.